జగన్మోహన్ రెడ్డి గారి పైన నానా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆయన టార్గెట్ చేసుకుంటూ ఒక గ్రూప్లో ఫామ్ అయిపోయి మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు నాడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. బహుశా కాలమే జవాబు చెప్పిద్దేమో. వాళ్ళందరూ ఈరోజు చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారి కోసం అహర్నిశలు శ్రమించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బాధ వర్ణాతీతం. రాత్రి మహాన్యూస్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ నేను 2 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఇవ్వట్లేదు. నేనేం అడుగుతాను? నాకేమన్నా ఇంత ఏమన్నా లాభాపేక్ష ఏమైనా ఉంటుందా? నేను మాజీ సీఎస్గా పనిచేసిన వ్యక్తిని, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ని. ఇంత సుదీర్ఘ అనుభవం ఉంటే నేను మహా అయితే ఏదైనా ధర్మం కోసం మాట్లాడతాను, లేదా ఏదైనా ప్రజల పక్షాన్ని ఏదైనా అడిగేదానికి వెళ్తాను తప్పితే నేనేమి ఏది ఆశించే వ్యక్తిని కాదు. కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి బాధపడిపోతూ ఉన్నాడు. ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కావాలంటే అంత అసత్యాలు ప్రచారం చేశాడు. నిమ్మగడ్డ రమేష్ని తీసుకోండి, ఆయన మీద ఈ మధ్య లైంగిక ఆరోపణకు సంబంధించిన కేసు ఒకటి బుక్ అయింది. ఇక ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి, ఆయనే ఈ కూటమి ప్రభుత్వం నాకు రావాల్సిన డబ్బులో నాకు గౌరవం లేదు అది ఇదని రోజు ఇంకా కూడా జగన్ గారి పైన ఏడుస్తూ ఉంటారు. కానీ కాకపోతే ఆయన ఏమైనా సంతృప్తిగా ఉన్నాడంటే ఆయన సంతృప్తిగా లేడు. ఇంకా చాలామంది పివి రమేష్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎన్నికలకు సరిగ్గా ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలే లేదు, కానీ ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉందని ఒక ట్వీట్ పెట్టాడు. అసలు జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఎంత కావాలంత హేట్రేట్ పెంచేశాడో, అప్పులు అద్దీ ఇదని మాట్లాడారు. ఈరోజు రాష్ట్రం 24 నెలలకే 3,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసింది. ఆయన ఎక్కడ పోయాడు? ఏం మాట్లాడుతున్నాడు? విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టించేశారు. మెడికల్ కాలేజీలు తెసిపోయి ప్రైవేటుల చేతులు పెట్టే తాపత్రయం జరుగుతుంది. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎక్కడ పోయాడు ఆయన? ఎక్కడ పోయాడు? కనీసం వస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారికి వస్తే భజన చేస్తూ ఉంటాడు ఆయన. వీళ్ళు మన మాజీ బ్యూరోక్రాట్స్. వీళ్ళని చూసి సమాజం అట్టుండాలి ఎట్టుండాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడిగితే ఇవ్వట్లేదు అన్నాడు కదా. ఒకసారి ఆయన మాటలు వినండి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు జనవాణి ప్రోగ్రాం అని పెట్టాడు. జనవాణి ప్రోగ్రాంతో స్వయంగా ఆయన వెళ్ళి అసలు సమస్యలు వింటున్నట్టు, జగన్ గారు ఏ సమస్యలు వినట్లేదు, అందుకని నేనున్నాను మీ అందరి కోసం అండగా అని చెప్పి జనవాణి అనే ప్రోగ్రాం పెట్టి జగన్ గారు పరదాల చాటున ఉంటాడు, బయటికి రాడు, ఈ సమస్యలన్నీ నేనే వింటున్నట్టుగా పెద్ద ప్రచారం కల్పించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక కూడా 1-2 సందర్భాల్లో ఈయన వెళ్ళి ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గర నుంచి వింటున్నట్టుగా చూపించాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఆయన పార్టీ సభ్యులు తీసుకుంటున్నారు సమస్యలు అంటారు. ఎంతవరకు క్లియర్ అయిందో తెలియదు, ఏ ఒక్కరికైందో తెలియదు. రాష్ట్రంలో ప్రజలు అంతే ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మరి ఈ వ్యక్తి నాడు అన్ని చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? అధికారంలోకి వస్తే పరదాల చాట్లు ఇప్పుడు ఎవరు వెళ్ళారు? నాడు జగన్ గారిని అడిగిన ప్రతి ఒక్క పని సామాన్యులు ఎవరైనా ఆయన ఏదో పర్యటనకు వస్తే ఖచ్చితంగా ఆయన కలిసి ప్రోగ్రాం ఉండేది. నాడు కరోనా లాంటి విపత్తుకర పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ కరోనా లేకపోతే ఇంకోటి లేదే. కరోనా లాంటి పరిస్థితుల్లో జగన్ గారు ఏ ఒక్కరిని కలవలేకపోయారు. మరి ఈరోజు ఎక్కడ పోయారు మీరందరూ? కరోనాని 3 ఏళ్ళు తినేసింది. మీకేం తినేసింది ఇప్పుడు? ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బాధ చూడండి అండి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకడం చాలా చాలా కష్టం అని అనేక మందికి అనిపిస్తున్నది. నేను కూడా ప్రయత్నం చేశాను ఒక సందర్భంలో, నాకు కూడా దొరకలేదు. కాబట్టి ఇలా ఉంటే అది ఏమాత్రం ఆమోదయోగ్యమైన పని కాదు. ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి, నాకేమీ లాభాపేక్ష లేదు, వ్యాపారం ఏమీ చేయట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నా బిజినెస్ కి ఏమన్నా సహాయం చేయండి అని ఎవరిని జీవిత కాలంలో కోరే పరిస్థితి లేదు. నేను ఎవరి దగ్గరికైనా వెళితే ప్రజలకి పనికొచ్చే విషయం గురించి మాట్లాడతాను, స్వచ్ఛంద సంస్థ గురించి ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడతాను, ధర్మం గురించి మాట్లాడతాను, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం గురించి మాట్లాడతాను. అలాంటి నాలాంటి వాడికి ఆయన కలవడానికి ఇబ్బంది ఇంకా ఇంతవరకు అవకాశం రాలేదు. కాబట్టి ప్రజల్ని కలవడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వ యంత్రాంగం కదిలినప్పుడు ఈయన చెప్తున్నాడు, అయ్యా నేను మంచి పని కోసమే మీకు సలహాలు సూచనలో లేకపోతే ఏదైనా ప్రజా సమస్యల కోసమే మిమ్మల్ని కలుస్తాను తప్పితే నాకు ఇంకో లాభాపేక్ష ఏమి వద్దయ్యా అని చెప్పి ఈయన అడుగుతున్నాడుగా. ఇటువంటి ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాను అని చెప్పే ఆ వ్యక్తికే మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లా అంటే ఇంకా మీరు ప్రజా సమస్యలు ప్రజల్ని ఏ విధంగా గాలికి వదిలేశారో అర్థమవుతా ఉంది. ఈ వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. గతంలో సీఎస్గా పనిచేసినట్టున్నాడు, సీఎస్గా పనిచేశారు. ఆ తర్వాత జగన్ గారి పైన విపరీతమైన ద్వేషం పెంచేసి మీకు ఎంతో కొంత లాభం చేశాడు.
ఆ లాభం చేసినందుకు కానీ మీరు కనీసం కృతజ్ఞతగా అట్లీస్ట్ హాయో బాయో ఏదో ఒకటి కూడా చెప్పలేకపోతారు ఆయనకి. ఆయన వచ్చి డిబేట్లో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కాక మొన్న నారా లోకేష్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఒక ఫేక్ వీడియో ఒకటి తీసుకొచ్చి అది పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసిన రెండో రోజే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కంప్లీట్ ఏదైనా బ్యాక్ ఎండ్ లేదని జరిగిందేమో మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే మాత్రం గతంలో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏ ఒక్క పనులు కావట్లా, వాళ్ళు పూర్తి స్థాయిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇది మాత్రం క్లారిటీ. అయ్యో పాపం మొత్తం మునిగామని చెప్పి అందరూ తెగ బాధపడిపోతూ ఉంటారు.